ఓకే, వెల్కమ్ టు రమణారెడ్డి సర్కిల్ ఒంగోలు. నేను హిస్టరీ ఫ్యాకల్టీ రమణారెడ్డిని. మనం స్కాలర్షిప్ స్వాగతం సంబంధించి గవర్నమెంట్ కేటాయించినటువంటి హిస్టరీ సిలబస్లో మీకు వరల్డ్ హిస్టరీ సంబంధించి కొన్ని అంశాలు ప్రస్తావన చేస్తా. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో యూరోపియన్ హిస్టరీ అండ్ ఐరోపా హిస్టరీని ప్రస్తావన చేశాడు. దాన్ని ఇంటర్మీడియట్ వరకు ప్రస్తావన చేయాలి. ఆ క్రమంలో పదిహేడు వందల 87లో ఫ్రాన్స్ కంట్రీలో బోర్బన్ వంశస్థుల పరిపాలనకు వ్యతిరేకంగా సామాన్య వర్గం, ప్రత్యేకించి మిడిల్ క్లాస్ మధ్యతరగతి వర్గం ఒక విప్లవ పోరాటాన్ని ప్రారంభించింది. ఆ విప్లవ పోరాటమే ఐరోపా చరిత్రలో 1789 ఫ్రెంచి విప్లవం. ఈ విప్లవము ప్రపంచంలో వచ్చిన విప్లవాలన్నింటికి ఆదర్శవంతంగా ఉంది. అందువల్ల ఈ విప్లవాల తల్లిగా పిలువబడింది. ఈ విప్లవం వల్ల సామాజిక రంగంలో, సాహిత్య రంగంలో మంచిగా మార్పులు వచ్చినందువల్ల 1789 ఫ్రెంచ్ విప్లవానికి రెండో పునరుజ్జీవనం పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ విప్లవము ప్రపంచానికి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము అనే నినాదాలు, స్వేచ్ఛ, ఫ్రీడమ్, సమానత్వము, ఈక్వాలిటీ, సౌభ్రాతృత్వము, పెటర్నిటీ అనే నినాదాలు ప్రపంచానికి అందించినటువంటి ఘనత 1789 ఫ్రెంచ్ విప్లవానికి చెందినది. ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలించిన చక్రవర్తికి లూయి అని బిరుదుంటుంది. ఫ్రాన్స్ దేశాన్ని దాదాపుగా 300 సంవత్సరాల పాటు పరిపాలించిన రాజవంశానికి ఏమని పేరంటే బోర్బన్ రాజవంశం. ఈ బోర్బన్ రాజవంశంలో పాలకులను ప్రస్తావన చేసినప్పుడు 14 లూయి. ఈ 14 లూయి నేనే రాజ్యము, ఐ ఆమ్ ది స్టేట్ అండ్ మై వర్డ్ ఈస్ లా. నేనే రాజ్యము, నా రాజ్యంలో నా మాటే శాసనం అని పదే ప్రస్తావన చేశాడు. 14 లూయి కుమారుడు 15 లూయి. 14 లూయి తర్వాత అధికారానికి వచ్చాడు. 15 లూయి పరిపాలన అంతా కూడా విలాసవంతమైన జీవితాన్ని సాగిస్తాడు. ఆ 15 లూయి కుమారుడు 16 లూయి. 16 లూయికి అధికారం ఇచ్చేటప్పుడు 15 లూయి ఒక స్టేట్మెంట్ వ్యాఖ్యానం చేస్తాడు. నా తదుపరి ప్రళయం వస్తుంది. ఆఫ్టర్ మేది డెలీక్ నా తదుపరి ప్రళయం వస్తుంది అని ప్రస్తావన చేసేవాడు 15 లూయి. 15 లూయి తర్వాత అధికారానికి వచ్చింది 16 లూయి. ఈ 16 లూయి భార్య పేరు మేరీ ఆంటోనేట్. ఈ మేరీ ఆంటోనేట్ ఆస్ట్రియా రాకుమార్తె. ఆమెకి సామాన్య ప్రజానికమన్నా, కార్మికులన్నా, కర్షకులన్నా చాలా వ్యతిరేకత భావం ఉంటుంది. వాళ్ళని చాలా సులభంగా చూసేది. 1789 ఫ్రెంచ్ విప్లవం రావడానికి కారణాల్లో ఒక కారణమే మేరీ ఆంటోనేట్ చాలా విలాసవంతమైన జీవితం కొనసాగించి ఫ్రెంచ్ ఖజానా మతాన్ని ఖాళీ చేస్తుంది. ఖజానాని మళ్ళీ భర్తీ చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఆ క్రమంలో 1789 ఫ్రెంచ్ విప్లవం వచ్చినప్పుడు ఫ్రాన్స్ దేశంలో అధికారం ఉన్న వాళ్ళు ఎవరున్నప్పుడు 16 లూయి భార్యకి ఏమని పేరున్నప్పుడు మేరీ ఆంటోనేట్. అయితే మనం 1789 ఫ్రెంచ్ విప్లవం ప్రస్తావన చేసినప్పుడు ఆ ఫ్రెంచ్ విప్లవంలో 89 నుంచి 97 వరకు ఆ మధ్యకాలంలో ప్రాంతంలో జాతీయ శాసనసభ ఉంటుంది. జాతీయ శాసనసభ ఏర్పడడానికి ముందు ఫ్రెంచ్ విప్లవంలో భాగంగా ప్రధానంగా 3 అంశాలు ప్రస్తావన చేస్తాము. ఒకటి
1789 1789 ప్రిన్సిపులంలో ప్రధానంగా 3 ఘట్టాలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకటి టెన్నిస్ కోర్టు శబదము, ఒకటి భాషల గౌడ పతనము, ఒకటి ప్యారిస్ స్త్రీల ఆగలయాత్ర. ప్రాంతీయ దేశంలో పార్లమెంటు పేరు ఎస్టేట్ జనరల్. ఆ ఎస్టేట్ జనరల్ సమావేశానికి పంచ సమాజంలో 3 వర్గాలు ఉంటాయి. ప్రతి వర్గాన్ని ఎస్టేట్ అని పిలుస్తాం. మొట్టమొదటి ఎస్టేట్లో మతాచారులు ఉంటారు, రెండో ఎస్టేట్లో భూస్వాములు ఉంటారు, మూడో ఎస్టేట్లో సామాన్య వర్గం ఉంటుంది. ఫ్రెంచ్ పార్లమెంట్లో మొదటి 2 ఎస్టేట్లు మాత్రమే అధికార వర్గంగా ఉండేవి. మూడో ఎస్టేట్లో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, సామాన్య వర్గం, మధ్య వర్గం మాత్రం మూడో ఎస్టేట్లో ఉంటుంది. మూడవ ఎస్టేట్ ప్రజలు ప్రజానీకానికి పన్ను చెల్లిస్తారు, కానీ వాళ్ళకి ఎలాంటి అధికారం కానీ హక్కులు కానీ లేవు. అందువల్ల మొదటి 2 ఎస్టేట్తో మాకు సమానమైన హక్కు ఇవ్వండి అని అడిగినప్పుడు 16 పదే వ్యతిరేకించేవాడు. ఆ వ్యతిరేకించే క్రమంలో సమానమైన హక్కుల కోసం 3 ఎస్టేట్ ప్రజానీకం 1789 జూన్ 20వ తారీఖున 1789 జూన్ 20న టెన్నిస్ కోర్టులో సమావేశమైనారు. ఆ సమావేశంలో ఒక స్టేట్మెంట్ ఏమిటన్నప్పుడు, మేము ఒక జాతీయ శాసనసభగా ఏర్పడి మా కొరకు మేము రాజ్యాంగాన్ని రూపొందించుకున్న వరకు కూడా ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోమని ప్రతిజ్ఞ చేస్తారు. ఆ ప్రతిజ్ఞకి టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ లేక టెన్నిస్ కోర్టు శబ్దం అనే పేరు. ప్రిన్సిపులం దేంతో ప్రారంభమైందంటే టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞతో ప్రారంభమవుతుంది. ప్రిన్సిపులం ఆరంభ ఘట్టం ఏమిటన్నప్పుడు టెన్నిస్ కోర్టు శబ్దము. భాషల గౌడ పతనము 1749 జూలై 14వ తారీఖున 3వ ఎస్టేట్ ప్రజానీకము బాస్టన్ అనే కోటలో ఉన్నటువంటి సరసాల్లో యుద్ధ ఖైదీలను విడిపించినప్పుడు ఆ సంఘటనకి ఏమని పేరు పెట్టామంటే బాస్టగౌడ పతనము నిరంకుశత్వం పతనానికి చిహ్నంగా ఉంది. జూలై 14వ తారీఖుని ప్రపంచ చరిత్రలో విప్లవ దినంగా పాటిస్తూ ఉన్నారు. ఫ్రాన్స్ కంట్రీలో జాతి దినంగా పాటిస్తూ ఉన్నారు. ఫ్రాన్స్కి అయితేమో జాతి దినము, ప్రపంచంలో అయితేమో విప్లవ దినము. ఏ గోడ పతనం అప్పుడు బాస్టల్ గౌడ పతనము. 1789 అక్టోబర్లో ప్రారంభమైన కార్యక్రమానికి ఏమని పోయినప్పుడు ప్యారిస్ స్త్రీల ఆగలయాత్ర. ఈ ప్యారిస్ స్త్రీలు ఆగల కొరకు, రొట్టె కొరకు ఉద్యమాన్ని చేపట్టినప్పుడు మాకు బ్రెడ్ కావాలి అని ఉద్యమం చేపట్టినప్పుడు ఆ కార్యక్రమానికి ప్యారిస్ స్త్రీల ఆగలయాత్రను ప్రస్థానం చేస్తూ ఉన్నాం. ఏదేమైనా ప్రిన్సిపులంలో భాగంగా 1789 జూన్ 20న టెన్నిస్ కోర్టు శబ్దము, 1789 జూలై 14న బాస్టగౌడ పతనము, 1789 అక్టోబర్లో ప్యారిస్ స్త్రీల ఆగలయాత్ర. అయితే ప్రిన్సిపులము 1789 నుంచి 1797 వరకు జాతీయ శాసనసభ జరిగిన కాలము. 1792 నుంచి 1795 వరకు ఈ 3 సంవత్సరాలు ఫ్రాన్స్ కంట్రీలో మొట్టమొదటిసారిగా రిపబ్లిక్ ప్రభుత్వం ఏర్పడింది. దాన్ని జాతీయ రాజ్యాంగ పరిషత్ అంటాం, దాన్ని జాతీయ కన్వెన్షన్ అంటాం. ఫ్రాన్స్ కంట్రీలో మొట్టమొదటిసారిగా రిపబ్లిక్ ప్రభుత్వము
1792 ఏర్పడుతుంది. 90 నుంచి 95 వరకు 3 సంవత్సరాలు మొట్టమొదటిసారిగా ఏముంటుందన్నప్పుడు గణతంత్ర ప్రభుత్వం ఉంటుంది. గణతంత్ర ప్రభుత్వంలో దేశాధినేతని వంశపారంపర్యంగా కాకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఎన్నుకున్నప్పుడు ఆ ఎన్నికల విధానమే గణతంత్ర విధానము. 1795 నుంచి 1799 మధ్య అదే ఫ్రాన్స్ కంట్రీలో డైరెక్టర్ ప్రభుత్వం ఉంటుంది. ఆ డైరెక్టర్ ప్రభుత్వంలో 5 సభ్యులు సమానంగా అధికారం కలిగి ఉంటారు కాబట్టి ఆ ప్రభుత్వానికి ఏమైనా పేరు పెట్టామంటే డైరెక్టర్ ప్రభుత్వం అని పేరు పెట్టాం. డైరెక్టర్ ప్రభుత్వాన్ని కొల్లగొట్టి ఫ్రాన్స్లో అధికారం ఆక్రమించినవాడు నెపోలియన్ బోనాపార్టీ. 1799లో ఫ్రాన్స్ కంట్రీలో అధికారంకి వచ్చినవాడు నెపోలియన్ బోనాపార్టీ. ఆయన బోనాపార్టీ వంశంలో ఉన్నాడు కాబట్టి ఆయన పేరు నెపోలియన్ కాబట్టి రెండు కలిపి పేరు ప్రస్థానం చేస్తా ఉంటే నెపోలియన్ బోనాపార్టీ. నెపోలియన్ బోనాపార్టీ ఫ్రాన్స్ కంట్రీలో ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఆదరించిన గొప్ప నియంత పాలకుడు ఎవరున్నప్పుడు నెపోలియన్ బోనాపార్టీ. విద్యార్థి మిత్రులారా, ఇంకా మీకు దీనికి సంబంధించిన సమాచారం కావాలంటే రమణారెడ్డి సర్జరీని సంప్రదించండి. వాళ్ళ ఫోన్ నెంబర్లు 9912515632 9391873213. రాఘవ డిగ్రీ కాలేజ్ కాంపస్, సాయిబాబా టెంపుల్ పక్కన, ఒంగోలు. ఒకసారి మీరు రమణారెడ్డి సర్కిల్ ఓన్లీ స్కాలర్షిప్ సోషల్ మాత్రమే టీచ్ చేయబడుతుంది. ఇంటెన్సివ్ బ్యాచ్ ఉంటుంది. ఖచ్చితంగా విద్యార్థి గారండి, ఉద్యోగాన్ని పొందండి, ఉపాధ్యాయుడికి తిరిగి వెళ్ళండి. ఈ వరనిష్ఠ సంబంధించి ఇంకా మీకు సఫిషియెంట్ సమాచారం రావాలి అంటే ఒకసారి రమణారెడ్డి సర్కిల్ని ఖచ్చితంగా సంప్రదించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.